వెల్కమ్ టు టుడే టుమారో. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. డబుల్ డెక్కర్ కారిడార్ నేడు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన. ఇవి ప్రత్యేకతలు. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రజా రవాణా సవాళ్లు ఎదురవుతున్నాయి. మెట్రో రైలు వచ్చింది కదా అనుకుంటే ఇప్పుడు అది సరిపోవట్లేదు. మెట్రో రైల్లో విపరీతమైన రద్దీ పెరిగిపోయింది. అసలు ఖాళీ ఉండట్లేదు. అందువల్ల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రవాణా మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా ఇవాళ 5 జిల్లాల్లోని ప్రజలకు వాహన కష్టాలు తీర్చేందుకు తొలి అడుగు వేస్తోంది ప్రభుత్వం. 1580 కోట్లతో 5.320 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణానికి ఇవాళ సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కండ్లకోయ జంక్షన్ దగ్గరలో శంకుస్థాపన చేశారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పై భవిష్యత్తులో 2వ దశలో మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తారు. ఇది ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయిన్పల్లి డైరీ ఫామ్ రోడ్ NH44 వరకు ఉంటుంది. ఇది మొత్తం 6 లేన్ల రహదారి. దీనివల్ల సికింద్రాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులు తీరుతాయి. అలాగే హైదరాబాద్ నుంచి మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు మెరుగైన రవాణా సదుపాయం లభిస్తుంది. పైనుంచి సాగే ఈ రహదారికి ఈ మధ్య కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. అందువల్ల ఇప్పుడు ఈ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇది ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై ట్యాంక్ బండ్ జంక్షన్, బోయినపల్లి జంక్షన్ మీదుగా వెళ్తూ డైరీ ఫామ్ రోడ్డు దగ్గర ముగుస్తుంది. ఇందులో పైనుంచి వెళ్లే కారిడార్ 4.650 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే అండర్ గ్రౌండ్ టన్నెల్ 0.6 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి మొత్తం 73.16 ఎకరాల భూమి అవసరం కాగా ఇందులో రక్షణ శాఖ ఇస్తున్నవి 55.85 ఎకరాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ల్యాండ్ 8.41 కిలోమీటర్లు ఉంది. ఇంకా అండర్ గ్రౌండ్ సొరంగానికి 8.9 ఎకరాలు కేటాయించారు. ఇది పూర్తవడానికి 1 సంవత్సరం పట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే సంవత్సరం తర్వాత ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ ఎలివేటర్ కారిడార్ పూర్తయినా మరింత ట్రాఫిక్ పెరగడం వల్ల ఫలితం కనిపిస్తుందా అనే డౌట్ ఉంది. ఎందుకంటే మెట్రో రైళ్లు వస్తే ట్రాఫిక్ సమస్యలు తీరతాయి అనుకున్నారు, కానీ తీరకపోగా మరింత పెరిగాయి. అందువల్ల ఇలాంటి కారిడార్ల నిర్మాణం నిరంతరం చేపడుతూనే ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుడే టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.